అఖండ 2 11th నైట్ షో స్టార్ట్ అయినప్పటి నుంచి మాకు ఒక క్యూరియాసిటీ. ఎందుకంటే అంతకుముందే తమను, బోయపాటి గారు వీళ్ళందరూ సినిమా గురించి చెప్తుంటే నేను సుదర్శన్ థియేటర్కి వెళ్ళాను, శిరీష్ గారిని కూకట్పల్లి థియేటర్కి పంపించాను, ఇంకా వేరే పిల్లలందరినీ శ్రీరాములకు పంపించాను. అందరం ఒక్క దగ్గర చూడొద్దు, వి నీడ్ ఆల్ రియాక్షన్స్ అని. ఈజ్ ఓన్లీ సూపర్ హీరో. బోయపాటి గారు బాలకృష్ణ గారిని ఇండియన్ సూపర్ హీరో చేశారు. సింపుల్. అంటే మనం హాలీవుడ్ సూపర్ హీరోల్ని చూస్తాము, సూపర్ మ్యాన్లను చూస్తాము. సో ఫస్ట్ టైం ఒక దైవంతో కూడిన ఒక క్యారెక్టర్ని డిజైన్ చేసి అది ఈరోజు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక సూపర్ హీరోని చేయడం, అది బోయపాటి గారికి, బాలకృష్ణ గారికి చెందింది. నేను సినిమా చూస్తున్నప్పుడు ఎపిసోడ్స్ వావ్, అఖండ క్యారెక్టర్ వస్తున్నప్పుడు అలా వావ్. చాలా ప్లేస్లోకి వెళ్తుంటే కొంచెం అంటే 58 సినిమాలు తీసిన ఎక్స్పీరియన్స్ కదా, సీనుకు తెలుసు భద్ర తీసినప్పుడే ప్రతి ఒక్క సీన్ని జాగ్రత్తగా డిస్కస్ చేసుకున్నాం. వెళ్తుంటే కొంచెం అక్కడక్కడ లాజిక్లు మిస్ అవుతున్నాయి. తర్వాత నాకు ఒకటే అర్థమైంది, ఈ సినిమాకు వాళ్ళిద్దరికి లాజిక్లు అక్కర్లేదు, ఓన్లీ మ్యాజిక్ కావాలి అని. అదే మ్యాజిక్ చేశారు. అంటే థియేటర్లో ఒక్క దగ్గర కాదు, ఆ రెస్పాన్స్ చూస్తే అంటే ప్రతి ఎపిసోడ్లో కొన్ని అద్భుతమైన షార్ట్స్ డిజైన్ చేసినప్పుడు ఆ థియేటర్కి వెళ్ళి వస్తున్న రెస్పాన్స్. ఎగ్జాంపుల్, ఒక చాపర్ పడిపోతుంటుంది, చాపర్ పడిపోతుంటే జనాలందరూ పరిగెత్తుతున్నారు. తర్వాత దానితో దాన్ని బట్టి విష్ణు చక్రం లాగా తయారు చేసినప్పుడు థియేటర్లో ఈలలు గోలలు ఆ చాపర్ది వీల్ని. సో అలా హనుమంతుడి రూపంలో వచ్చినప్పుడు ఆ గద తీసుకొని ఏర్లో ఎగి కొట్టినప్పుడు హనుమంతుడిని ఫామ్ చేసి వావ్. ఇలాంటి ప్రతి ఒక్క ఎపిసోడ్లో డైరెక్టర్ బాలకృష్ణ గారిని, ఈ అఖండ క్యారెక్టర్ని అద్భుతంగా చూపించి ఈరోజు సినిమా అద్భుతమైన సక్సెస్ కావడానికి మెయిన్ రీజన్స్. సార్ సినిమా రిలీజ్ అయింది, మొదటి రోజు రకరకాలుగా మాట్లాడుతున్నారు. నేను ఎవరికి ఫోన్లు చేయలే, ఈవెన్ బాలయ్య గారికి, బోయపాటి గారు కూడా నేను ఆ రోజు ఫోన్ చేయలే మొదటి రోజు. ఐ వాంట్ స్టడీ టోటల్ సినిమా. ఫ్రైడే సెకండ్ షోస్ ఎవ్రీవేర్ ఉధృతం అన్న తర్వాతే నేను అందరికీ ఫోన్లు చేసి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఈ సినిమా ప్రతి ఒక్క కుటుంబంలోకి, ఇందాక నేను సూపర్ హీరో అన్నాను, ఫ్యామిలీస్, ఆడియన్స్, లేడీసు, పిల్లలు థియేటర్కి వచ్చినప్పుడు ఈ సినిమా అద్భుతం జరుగుద్ది అని నేను సురేంద్ర గారికి, మా శ్రీధర్కి, వీళ్ళందరికీ చూడగానే చెప్పడం జరిగింది. సో ఆ అద్భుతం జరుగుతున్నందుకు వెరీ హ్యాపీ. ఈరోజు నిన్న సాటర్డే, ఈరోజు ఫ్రైడే, తెలంగాణలో రిలీజ్ చేసిన మాకు మూడో రోజుకే 70% మేము పే చేసిన దాంట్లో 70% రెవెన్యూ రికవర్ చేసి ఈరోజు ఇంత అంటే